తీసుకురా వదిలేసి ఇది పట్టుకోండి ఇటుకలు తీసుకోండి లేపాలి నాకు కొంచెం దాహంగా ఉంది. అందరూ అన్ని అంతరాలు మరచి కలిసికట్టుగా పనిచేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది కదూ. బాబా బాబా, ఈ పక్షపాతం పనికిరాదు. మీ దృష్టిలో హిందూ కన్నా మహమ్మదీయుడే గొప్పవాడని నిరూపించుకున్నారు. క్రైస్తవుని చేతి నీళ్లు తాగటానికి పనికిరావా బాబా? మంచినీరు మురికి నీరే ఉన్నాయనుకున్నాను ఇన్నాళ్ళు. మహమ్మదీయ నీరు, హిందూ నీరు, క్రైస్తవ నీరు కూడా ఉన్నాయా? నాకు తెలియదే. సరే, మీ కోరిక నెరవేరుస్తాను. తాత్యా, నువ్వు వెళ్ళి ఒక లోటా తీసుకురా. అలాగే. ఇందులో ఏ నీరు ఏ మతం వారిదో వేరు చేసేవండి, తాగుతాను. ఏ నిలబడిపోయారే, ఇవ్వండి. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వాటికి లేని కులమత విభేదాలు, వాటి మధ్యే బ్రతికే మనకెందుకు? ఒక ఆలయాన్ని అందరూ కలిసి కడుతున్నారే, మరి అందరి దేవుడు ఒక్కడేనని ఎందుకు తెలుసుకోరు? నీటికి కూడా కులమతాల్ని అంటగట్టే మీరు ఏనాటికి ఆ దైవాన్ని అర్థం చేసుకుంటారు? మా అజ్ఞానాన్ని మన్నించండి బాబా. నాయనలారా, కులం మనిషిని కూలదోస్తుంది, మతం మనిషిని మసి చేస్తుంది. మన కులం మానవ కులం, మన మతం మానవత్వం అని గుర్తుపెట్టుకొని ఒకడు అందరి కోసం, అందరూ ఒక్కడి కోసం కలిసి కష్టపడి సామరస్యంతో శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించుకోండి. జయ శ్రీ సద్గురు సాయినాథ్, సద్గురు సాయినాథ్, సద్గురు సాయినాథ్. మహల్సా, నా ఆత్మ నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. తిరిగి 3వ రోజున నా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే బాబా, నా శరీరాన్ని సమాధి చేసి హిందూ మహమ్మదీయ పతాకాలను నా సమాధికి ఇరువైపులా పాతించండి. బాబా, ఏమిటి బాబా మీరనేది? అల్లా మాలిక్. బాబా, బాబా, రండి, అందరూ రండి, 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 రండి. పోయారు, బాబా పోయారు. బాబా, బాబా, మహల్సపతి గారు, ఏమిటి దారుణం? సూర్యుడు చల్లబడవచ్చు, చంద్రుడు మంటలు రేపవచ్చు, సముద్రం ఎండిపోవచ్చు, కానీ కానీ మా బాబా చావటం అనేది జరగని పని. మేనమ్మో. లక్ష్మీబాయి, బాధపడకండి. బాబా చనిపోలేదు, శరీరాన్ని వదిలి వెళ్ళారు. 3వ రోజే తిరిగి వస్తారని నాతో చెప్పి మరీ వెళ్ళారు. మన పాలిటి 3 యుగాలైన ఈ 3 రోజుల్ని బాబా నామస్మరణతో వెళ్ళబుచ్చుదాం. శవాన్ని ఎప్పుడు కాలుస్తారట? కాల్చరట. మరి పూడుస్తారట? పూడ్చను కూడా పూడ్చరట. మరి ఏం చేస్తారట? ఊరి మధ్యన వేళ్లాడదీస్తారట? కాదట, సాయిబాబా 3 రోజుల తర్వాత తిరిగి బ్రతికి వస్తానని చెప్పాడట. ఏమిటి? చచ్చిన మనిషి తిరిగి బతికి రావడం? అవునండి, అందుకే శవాన్ని అక్కడే పెట్టి కూర్చున్నారు. వీల్లేదు. శవాన్ని వెంటనే తగలెట్టాలి. ఈ మాటే అక్కడికి వెళ్ళి అంటే చేతులతో కొట్టరు, కర్రలు కత్తులే. చెప్పాల్సిన పద్ధతిలో చెబితే జరగాల్సింది జరిగి తీరుతుంది. మీరు వెంటనే అహ్మద్ నగర్ వెళ్ళి
ఆంగ్లేయ డాక్టర్ని పిలుచుకురండి. అలాగే 3 రోజుల తర్వాత బతికొస్తాట. తప్పకుండా తప్పకండి. పరీక్ష చేయడానికి తెల్ల డాక్టర్ గారు వస్తున్నారు. Oh God, what is this? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నిజానికి అతను మొన్న రాత్రి 10-11 గంటల మధ్య చనిపోయాడట. శవం కొల్లలేదు, బిగుసుకుపోలేదు. మనిషి శవానికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. డాక్టర్ గారు, ఈయన మనిషి కాదు, దేవుడు. 3 రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పే వెళ్ళారు. చనిపోయి బ్రతకడం ఒక జీసస్ క్రైస్తు విషయంలోనే జరిగింది. ఇప్పుడు అలాగే జరిగితే మీరంతా చాలా అదృష్టవంతులు. బట్ వన్ థింగ్, పేగు వ్యాధి భయంకరంగా ఉన్న ఈ రోజులో 3 days శవాన్ని ఉంచడం ప్రమాదం. యాజ్ అ డాక్టర్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ. మీరే నిర్ణయించు. నిర్ణయించడానికి ఏముంది? శవాన్ని వెంటనే కాల్చేయండి. కాల్చడానికి వీల్లేదు. పంతులు, ఇది ద్వాపర యుగం కాదు, త్రేతాయుగం అంతకంటే కాదు. నీ పిచ్చి గాని చచ్చిన మనిషి ఎక్కడైనా తిరిగి వస్తాటయ్యా? బాబా మనిషి కాదు, దేవుడు. ఆహా, అలాగా? మరెందుకు చచ్చిపోయాడు? చచ్చిపోలేదు, శరీరాన్ని విడిచి వెళ్ళారు. మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తారు. ఆరి మీ పిచ్చి దొంగలెత్తుకెళ్ళా. మీకంత భక్తి ఉంటే ఆ శవాన్ని కాల్చేసి ఆ బూడిదిలో కుండలో పెట్టి దానికి ఒక గుడి కట్టి పూజలు లాంటివి చేసుకోండి. అది పద్ధతి. అంతేగాని ప్లేగు వ్యాధి ప్రళయ తాండవం చేస్తున్న ఈ సమయంలో ఈ శవాన్ని ఇక్కడే ఉంచేస్తే ఊళ్ళో వాళ్ళకి ఎంత ప్రమాదమో తెలుసా? అలాగని తొందరపడి శవ సంస్కారం చేస్తే మానవ కోటికే మహాప్రమాదం. అది నీకు తెలుసా? ఇదిగో నానావళి, పిచ్చి వాళ్ళ మాటల్లో మీరు చచ్చు రోజులు చచ్చిపోయాయి. పోలీసుల్ని పిలవకముందే శవాన్ని దహనం చేయండి. బలాన్ని బలగాన్ని చూసి బెదిరిపోయే రోజులు అంతమయ్యాయి భాటే. నువ్వు శవంగా మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓరి మీ తస్సదియ్యా, మీరు మనిషిని దేవుడు అనుకునే పిచ్చివాళ్లే అనుకున్నాను. శవాన్ని కూడా పూజించే పరమ మూర్ఖులని ఇప్పుడే తెలుసుకున్నాను. భాటే, మాటి మాటికి పవిత్రమైన బాబా శరీరాన్ని శవం అంటే ఊరుకునేది లేదు. శవుని శవం అనక దేవుడు అనమంటావా? నేను ప్రజల మంచి కోరే చెప్తున్నాను. ప్రజలంటే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వీళ్లు గాని కపటత్వంతో నాస్తికత్వంతో పైచ్య ప్రలాపన చేస్తున్న నువ్వు కాదు. కరెక్ట్ గారు, మీ అర్థం కాని భాషను కాసేపు కట్టి పెట్టండి. ఇది మా ఊరి సమస్య. మేము తెలుసుకుంటాం. తేల్చండ్రా. ప్లేగు వ్యాధి పెను తుఫాన్ లాభిస్తున్న ఈ సమయంలో ఈ శవాన్ని ఇక్కడే ఉంచి మీరందరూ చస్తారా, లేక పూడ్చిపెట్టి మీ ప్రాణాలు కాపాడుకుంటారా? బాబాని ఇక్కడి నుంచి అంగుళం కూడా కదులుస్తాను వీలే. ఊరు శ్మశానంగా మారుతుంది. బాబా లేని ఈ దేశమే మాకు శ్మశానంతో సమానం. ఇక ఈ ఊరితో మాకేం పని? కన్నీటి సముద్రంలో మునిగి ఉన్న ఈ భక్తుల గుండెల్లో మంటలు రగల్చక పోతే మంటలు నిన్ను కాల్చి కాల్చి మార్చి మార్చి బూడిదగా రాచక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు కోరినట్టే వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మీ బాబాలే, మీ దేవుడే అడ్డగించిన, ఈ దేశమే అడ్డొచ్చిన ఈ శవం శ్మశానానికి వెళ్ళి తీరుతుంది. సత్యం సత్యం నిత్యం నిత్యం నీవే నీవే కావా, నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం, నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం. బాబా ఓ బాబా, ఇక నీ పరీక్షకు మేమాగలేము, ఇటులి నిరీక్షణ మేము పలేము. బ్రతుకం
కొలిచాము దినం దినం సాయి. ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దైవమైనా ఏ ధర్మమైనా నీలోనే చూచాము సాయి. రావా బాబా రావా, రక్షా దక్షా నీవే కదా మా బాబా, పూలే కానాదలం బ్రతుకంతాయోమయం. బ్రతుకంతాయోమయం బాబా ఓ బాబా. మా యేసు నీవేనని, మా ప్రభువు నీవేనని ప్రార్థనలు చేశామయ్యా నిన్నే. అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని చేశాము సలాం సలాం నీకే. గురునానకైనా గురు గోవిందైనా గురుద్వారమైనా నీ ద్వారకేనని నీ భక్తులైనాము సాయి. రావా బాబా రావా, రక్షా దక్షా నీవే కదా మా బాబా, పూలే కానాదలం బ్రతుకంతాయోమయం. ఇక నీ పరీక్షకు మేమాగలేము, ఇటులీ నిరీక్షణ మేము పలేము. కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి, కృష్ణ సాయి రామ సాయి, అల్లా సాయి మౌలా సాయి, నానక్ సాయి గోవింద్ సాయి యేసు సాయి షిర్ది సాయి ఓ